So I was married at 2016 లో. Yes. 18th was the first day of my haldi function. Yeah. So ఆ రోజుకి ఈ రోజుకు లైక్ ఇట్ హ్యాస్ చేంజ్ సో మచ్. సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ లైఫ్ ఇట్ మోల్డ్ మీ ఇంటూ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పేషెన్స్ సోల్ అనమాట. ఎంత ఇది ఉంటాడో, వాళ్ళ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతుందంటే అల్లాడిపోతున్నాడు. అబ్బా మా వాడు చిన్నోడు వీడు. మా ఆమె గన్ ఎలా పట్టుకున్నాడో చూడండి. ఫ్రిడ్జ్ మే అందర్ ఒక్కొక్క చిన్న 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 అడుగు వేస్తుంది. చిన్న చిన్న అడుగులో ఆ చిన్న చిన్న సక్సెస్ తనని ఇంకా హైట్స్ తీసుకెళ్ళాలి. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. యూసుఫ్ కనిపిస్తున్నాడా? సరే, ఇట్స్ ఎర్లీ మార్నింగ్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అది, ఇట్స్ ఆల్మోస్ట్ 7:10 ఇప్పుడు. అండ్ బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ అయిపోయింది. సాంబార్, చట్నీ అండ్ ఇడ్లీ చేశాను ఈరోజు. అండ్ తబసుమ్ రెడీ అయిపోయింది. తబసుమ్కి ఈరోజు ఎగ్జిబిషన్ ఉంది మళ్ళీ. సో షీఈస్ గోయింగ్ టు కీప్ హర్ స్టాల్ అక్కడ. అండ్ ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన ఎగ్జిబిషన్ ఇది స్పెషల్గా. అంటే చాలామంది హిజాబీస్ అందరికీ. సో అలాంటి ఒక ఫస్ట్ టైం ఇన్ ఇండియా జరగబోతుంది ఇలాంటి ఎగ్జిబిషన్. సో ఆ ఎగ్జిబిషన్కి వెళ్తుంది తబస్సుమ్. అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. రేష్మా వస్తానంది, వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరుతారు. అండ్ యా, మా డే అంతా ఎలా ఉండబోతుంది, నేను వెళ్తానా లేదా తెలియదు, ఎందుకంటే నేను యూసుఫ్ ఇంట్లోనే ఉంటాము. అండ్ సమీరా వీళ్ళందరూ కూడా ఉన్నారు. టుడే సండే అండ్ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా హడావుడి అవంతా ఉంటుంది. సో అదండి విషయం. సో హోల్ డే ఎలా ఉండబోతుంది, ఏంటి, వాట్ అన్ని చూసేద్దామా. లెట్స్ గో. అస్సలాము అలైకుం తబస్సు. వాలేకుమ్ అస్సలాం. ఆల్ సెట్ అండ్ రెడీ? అల్హమ్దులిల్లా. You also set and ready? Set for rocking the day? ఇన్షాల్లా. ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ కదా దీని గురించి. చాలా యూనిక్. ఇట్స్ హ్యాపెనింగ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ లో ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇట్స్ ఓన్లీ అ ఉమెన్ షో అన్నమాట. అండ్ దేర్ ఇస్ ఈవెన్ ఏ హలాల్ రన్ అవే. మోడెస్ట్ వేతో హిజాబ్ మోడల్స్ వాక్ చేస్తారు, ర్యాంప్ వాక్ చేస్తారు. సో దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఎంటర్ప్రెనర్ దేర్. సో అంటే చిన్న స్మాల్ బిజినెస్ ఓనర్స్ నుంచి చాలా పెద్ద బిజినెస్ ఓనర్స్ కూడా ఉన్నారు. సో దిస్ ఇస్ వెరీ యూనిక్ ఐడియా అండ్ ఐ సెడ్ హ్యాట్స్ ఆఫ్. ఈ ఐడియా వినగానే నేను స్టాల్కి బుక్ చేశాను అనమాట. ఇట్స్ లైక్ ఇట్స్ మై ప్లెజర్ టు కీప్ ద స్టాల్ దేర్ అట్ హలాల్ రనవీ ఈవెంట్ అనమాట. గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నీకు ఒక విషయం తెలుసా, లాస్ట్ టైం ఎగ్జిబిషన్ అప్పుడు నువ్వు పింక్ వేసుకున్నావు, Yes. ఇప్పుడు కూడా పింక్ వేసుకున్నావు. తెలిసి వేసుకున్నావా తెలియక వేసుకున్నావు? ఒక లేదు తెలిసి వేసుకున్నా. అవునా? అండ్ రీసెంట్ గా ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాను అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఎప్పుడు వేసుకోవాలని. సో ఇది మీరు ఎగ్జిబిషన్ కూడా వెళ్ళారు, మాకు బ్లాగ్ చేయట్లేదు, చూపించట్లేదు. అమ్మో తబసుమ్. మళ్ళీ వెళ్తాను తొందరలో, అప్పుడు చూపిస్తా. ఇన్షాల్లా. అండ్ ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది కదా ఇన్స్టాగ్రామ్ లో 2016, 2026 10 అవునవును. years బ్యాక్. సో ఈరోజు Jan 18, 2016. సో ఐ వాజ్ మ్యారీడ్ అట్ 2016 లో. 18th వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై హల్దీ ఫంక్షన్. యా. సో ఆ రోజుకి ఈ రోజుకు లైక్ ఇట్ హ్యాస్ చేంజ్ సో మచ్. సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ లైఫ్ ఇట్ మోల్డ్ మీ ఇంటూ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పేషెన్స్ సోల్ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మీ అండ్ ఐ షుడ్ ట్యాప్ ఫర్ మై సెల్ఫ్. Alhamdulillah, alhamdulillah. That's why I say you're my strongest soul, Nani. Let's not dig into old things. Let's rock this day. ఆ ట్రెండ్ చూస్తుంటే ఇట్ సడన్లీ హిట్ అట్ మీ అనమాట. ఎస్, ఇట్స్ లైక్ ఎప్పుడు అనుకోలేదు. లుకింగ్ అట్ మై ఓల్డ్ ఫోటోగ్రాఫ్, ఒక అమ్మాయి స్మైల్ వెనకాల ఒక ఫెయిరీ టేల్ అనుకుంటూ షీ విల్ స్టెప్ ఇన్ టు దట్ లైఫ్. బట్ God has written something else. So we should always be ready for whatever happened, just to make this strong it happened. That's it. So alhamdulillah. Yes, alhamdulillah. Yeah. సో నేను పొద్దున్నే ఏడిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. No. The whole night it was running in my head అనమాట. సో నేను కూడా మాట్లాడాలనుకున్నాను. It has molded me into this strong woman. So I'm proud of myself.
We all are proud of you. We all are Thank proud you. of you, and you are making so many people inspired. ఎంతో మంది నీతో ఇన్స్పైర్ అవుతున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు బీ స్ట్రాంగ్, కమింగ్ అవుట్, డూయింగ్ సంథింగ్. చిన్నదా పెద్దదా అని కాదు. సో యు ఆర్ అ స్ట్రాంగ్ పిల్లర్. యు ఆర్ అ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఉమెన్స్. Stay like that. God is with you and your faith is with you. Your prayers are with you. Inshallah. Your success, I always say, is a slap to everybody. Yeah, true. So God bless you. Thank you. ఇప్పుడు ఏంటంటే వీడు పొద్దున్నుంచి వాళ్ళ అమ్మని లిసన్, టాక్ టు మీ. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తావా? నీకు అక్కడ లంచ్ ఎట్లా? నేను అన్నాను, ఏ రోజైనా నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు అడిగేవారా నువ్వు లంచ్ ఎలా అని అంటే, నీకు బ్రేక్ ఉంటుంది, నువ్వు తినేటప్పుడు నేను చూసాను నీకు లంచ్ ఇస్తారు అక్కడ అంట. సరే, యూ వాంట్ టు టేక్ క్యారేజ్ ఫర్ హర్ బాక్స్? నో? దెన్ వై ఆర్ యూ వరీడ్ అబౌట్ హర్? దోశ. యూ వాంట్ టు టేక్ దోశ? ఎంత ఇది ఉంటాడో, వాళ్ళ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతుందంటే అల్లాడిపోతున్నాడు. అబ్బా మా వాడు చిన్నోడు వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను ఇంత పని చేస్తా ఎవ్వరు పట్టించుకోరు నన్ను. పిల్లలు ఉన్నారు కదా పట్టించుకోవడానికి. ఉన్నారు అంటే వీళ్ళ గురించి చెప్తున్నా. అందరు పట్టించుకుంటారు కానీ వీళ్ళు ఎంతైనా తల్లే. మా అమ్మమ్మ అదే చెప్పేది, నేను చేస్తానండి బట్ ఎండ్ ఆఫ్ ది డే అమ్మ కావాలంటారు అనేది. సో తబస్సుం వెళ్తుంది. షీజ్ ఆల్ సెట్. అండ్ నా థ్రోట్ కాఫ్ చాలా వరకు తగ్గిందండి, అల్హమ్దులిల్లా. కరక్కాయ వల్ల తగ్గింది యాక్చువల్గా నాకు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చిట్కా పాటిస్తూ ఉన్నారు. నేను అంటే కరక్కాయతో పాటు వామ్ వాటర్, వాము, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నా. సో గాడ్స్ గ్రేస్ తగ్గింది. త్వరలో నేను మళ్ళీ ఇంకా మాట్లాడి మరి అంతే అండి, ఇంకా ఇంతకన్నా మాట్లాడితే వాళ్ళ అమ్మ మాట్లాడితే కాముకున్నాను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ, నాట్ లెట్ మీ టాక్. ఓకే గాయ్స్, లెట్స్ గో ఇన్ ద కిచెన్ నౌ. సో వేడి ఇడ్లీస్ and then sambar. Everyone tell her to put only kitchen vlogs, don't put any more vlogs. ఓహో, చట్నీ. ఏమంటున్నాడు మామ? లెట్స్ గో ఇన్ టు ద కిచెన్ అంటే నువ్వు కిచెన్ బ్లాగ్స్ వేస్తూ ఉండు, ఇంకేం వేరే బ్లాగ్స్ వేయొద్దంట. You should not put Chanu Shana. You should put recipe vlogs name. That's all. Yeah. ఓకే రే మీరు చెప్పినట్టు విందాం. ఓకే సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కమ్ హియర్ అమ్మ మమ్మీస్ ఫేవరెట్ కార్నర్ అని కిచెన్ ఐటమ్స్ దగ్గర తీసుకెళ్ళాడు. యూటెన్సిల్స్ అవన్నీ ఉంటాయి. సారీ, వీళ్ళకి నేను ఎలా కనిపిస్తానో, వండుతూ ఉంటాను అనుకుంటారేమో. నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత వంట కానీ కిచెన్లో రావడం చేయలేదండి. అమ్మో మా అత్తగారు చేసుకునేవాళ్ళు. అంటే ఈ గత 4-5 సంవత్సరాల నుంచి అంటే నాకు వర్క్ ఎక్కువ లేకపోవడం, నాకు తెలియకుండానే ఇంట్లో నేను ఇంత పని చేస్తున్నా. అంటే కిచెన్లో వంట ఇదంతా సడన్గా స్టార్ట్ చేశాను. బాయ్ అండి, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి మాట్లాడదాం. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. వచ్చేసావా? వచ్చేసా. టైం ఏంటి ఇప్పుడు? 9:20. 9కి వస్తానన్నా 9:20 అయింది. ఆటో కూడా దొరకాలి కదా. ఆటో దొరకడానికి లేట్ అయిందా? నువ్వు బుక్ చేయడానికి లేట్ చేసావా? కాదు, నేను తొందరగానే చేశాను. కమ్యూనిట్ కూడా నేను వేస్ట్ చేయలేదు పొద్దు నుంచి. ఓకే, తొందరగా చేసి వచ్చే వరకు ఈ టైం అయింది. అంత తొందరగా చేస్తే ఈ టైం అయింది. పిల్లలు లేని ఇంట్లో అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కదా. వంట చేయాలి, ఉడవాలి, తుడవాలి, అన్నీ చేసుకోవాలి. మళ్ళీ నాది చేసుకోవాలి. పెద్ద పిల్లలే చిన్న పిల్లలు లెక్క అంటావా? అవును, కరెక్టేలే. ఎంత చెట్టుకు అంత గాలి. అంతే. నీకుగా అంతే కదా. అంతే అనుకోవాలి. అంతే, ఇంకేం లేదు. సరే బ్రేక్ఫాస్ట్ చేయి. అదండి, నేను చేయలేదు బ్రేక్ఫాస్ట్. టీ తాగేసి వచ్చేసాను. దాదా, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. Thank you so much. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ యూసుఫ్. Thank you. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ రేష్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తా కాసేపు అయిన తర్వాత. బాయ్. Helper. We both helpers. Both helpers. Okay. Third helper will also join you. Don't worry. Allah Hafiz. ఉప్పు చారే బుప్పు.
ఉప్పు జారే గుడ్ మార్నింగ్ బోలో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాడు మా వాడు. क्यूटी भाई ने मेरा लड्डू बारा है ये. ఇలా సెల్ఫీలో పెట్టి రికార్డ్ చేయాలని మీరు డిమాండ్ చేశారండి. అంతేగా అంతేగా ఈ బ్లాగ్ అంతా అంతేగానే. ఇంకొక F2 వచ్చేసింది. F1 F2 వచ్చేసింది. F3 ఇన్షాల్లా. అనిల్ రావుపూడి గారు యూనివర్స్ కోరుకుంటున్నాం. నెక్స్ట్ మంచి మూవీలో ఇన్షాల్లా. అస్సలాము అలైకుం. అర్హాను వాడు తింటున్నాడని వీడు కూడా ఇలా తింటున్నాడు చైర్ మీద కూర్చొని. అంతేనా సమీరా? అంతే, ఒకరిని చూసి ఒకళ్ళు అంతే. మా మీరు ఏం తింటే మర్హాన్కి అది కావాలి. పిల్లలు అంతే. వాట్ ఆర్ యూ హ్యావింగ్? యూఆర్ అ స్మాల్ పాప. ఈటింగ్ వాట్? పియర్స్. ఓకే. మా ఆమె చూడండి అసలు గన్ ఎట్లా పట్టుకున్నాడో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నా పనులన్నీ ఇప్పుడే ఫినిష్ అయ్యాయి. భోజనం చేశాము. ఆమెరు కూడా భోజనం చేశాడు ఈరోజు. ఆమెరు ఏం తిన్నాడు? చికెన్ తిన్నాడు. చికెన్ తిన్నాడు మా వాడు ఈరోజు. చికెన్ సూప్లో పప్పన్నం. ఓ రాజే, అచ్చా కెమెరా ఇచ్చేయాలంట చేతికి. ఓకే, టేక్. ఇక్కడ వజియా నాకు మేకప్ చేస్తుంది. రేష్మాన్కి ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసి లంచ్ చేస్తున్నారు. వజియా ఆర్డర్ చేసి ఇచ్చింది ఫుడ్. She is making my day, and there's a cute little note to it. Follow giggles and gifts. నిన్న స్టార్ట్ చేశాను బ్లాగ్. సాగతీస్తానంటారు కదా సమీరా, అలా సాగతీయట్లేదు, కుదరలేదు అంతే. ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడ అన్నీ ఫినిష్ చేసుకొని పడుకుందాము అని కిచెన్లో వెళ్ళి అన్నీ సర్దుతూ ఉంటే ఒక రేంజ్లో భయపెట్టించేసింది నన్ను సమీరా. ఇప్పుడు కూడా నా గుండెలు టక్క కొట్టుకుంటున్నాయి. అండ్ కొట్టుకుంటున్నాయి అంటే అన్ని గుండెలు లేవు. సో తను అది మళ్ళీ రికార్డ్ చేసింది. షార్ట్లో పోస్ట్ చేస్తావా? అది పోస్ట్ చేస్తుంది. ఈ క్లిప్ కి బాద్ ఇట్లా వేద్దాం. దీంట్లో వేస్తావా? చూపిస్తుందంట అండి, దీంట్లో కూడా వేస్తుందంట. చూడండి ఎంత భయపెట్టించింది.
फ्रिज में अंदर मम्मी चलो अभी क्या मम्मी देखो मेरे को नहीं समझ में आ रहा क्या ऊपर दूध के बॉटल के पास फोन क्या है जी निकालो समीरा मम्मी प्रैंक कर रहे तुम अम्मा चलो जी समझो I'm so sorry. Are you okay? I'm sorry. मारते मानवर तो बस मेरे को. दिल देखो मेरा कितना मार ले रहा है Sorry. क्या है जी ये निकालो जी. निकालती मत फोन यहाँ कहीं तो रखी है तुम अभी you bought it for me It's yours only. why it is mine चलो खोलो आओ. but why it is mine आपका है सही में. काई को मेरा है जी आपका फोन अच्छा नहीं है घर में इसलिए आपका है. हाँ ठीक है मैं ट्राई was about to take ठीक है मैं लेती थी ना मैं नहीं ली. अनवर तबस्सुम समीरा सब जन मिलके लिए. बट काई को लिए बगन मेरे परमिशन के कैसा लिए कैसा केक लिए. అదేంటంటే యాక్చువల్గా నాకు వీళ్ళు ఐఫోన్ గిఫ్ట్ చేశారు. యాక్చువల్ నా ఫోన్ అంతా పాడైపోయింది పగిలిపోయింది అనమాట. సో గత కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నా చేంజ్ చేయాలి ఇది చేంజ్ చేయాలి అర్థమవుతుంది పగిలిందని. తీస్తే అవును అసలు రూపం అంటే దాన్ని ఒరిజినల్ చూసి జాగ్రత్త గుచ్చుకుంటుంది. ఇదని నా ఫోన్ పరిస్థితి. అండ్ ఇది చాలా పాత ఫోన్ యాక్చువల్గా. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 13 ఇది ఐఫోన్ 13 అనుకుంటా. 13 ఇది. అండ్ ఆల్రెడీ నాకు లాస్ట్ ఇయర్ సమీరా దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. దిస్ ఇస్ 16 రైట్. ఇది కూడా 2024 ఎండ్లో అక్క వాళ్ళు 24 అప్పుడు తెప్పించింది వస్తుంటే తెప్పించింది అనమాట. సో ఇది ఉంది అది మార్చలేదు అదంతా అలాగే అయిపోయింది. 4 में अपन उम्र गया ना 4 में उम्र गया ना 2003 డిసెంబర్లో తెచ్చారు అది. ఓకే 3 అంటే డిసెంబర్. సో 2003 కాదు 2023లో. సో నేను ఇది ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఏం పని చేయట్లేదు. నాకు కెమెరాతోనే కదా మనకు అంత పనులన్నీ. సో ఏం చేయాలనేసి నేను ఎలా ఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నా. సరే తీసుకుందాము ఫోన్ ఏంటి అట్లా అనేసి. సో ఇప్పుడు వీళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ సర్ప్రైజ్ ఒక ఝలక్లో ఇచ్చింది, మామూలు భయపెట్టించలేదు. నా గుండెలు ఇంకా కొట్టుకుంటూ ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇది థ్యాంక్ యూ అన్వర్ తబస్సుమ్ అండ్ సమీరా ఫర్ దిస్ ఫోన్. కొంచెం నేను రిలాక్స్ అయిన తర్వాత మాట్లాడతా. షీ ఈజ్ ద రీజన్ అంత బయట పెట్టించడానికి. స్క్రీన్ పోయింది అసలు కెమెరా ఏమి లేదు ఇదంతా. ఇది కూడా అందుకే మార్చాలనుకున్నది అదండి విషయం. yes here you go. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఆరెంజ్. ఓకే వైటమిన్ సి అనమాట. నాకు ఇప్పుడు వైటమిన్ సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేయండి, ఆన్ చేయండి. బిస్మిల్లా. కంగ్రాచులేషన్స్, యూ డిజర్వ్ ఇట్. వెరీ లాంగ్ పెండింగ్. ఈ మధ్యలో మా అందరికీ అన్ని కొన్నారు కానీ మీకోసం మీరేం కొనలేదు. అంటే నడుస్తుంది కదా నడిపిస్తూ ఉన్నా. అది చాలా వర్స్ట్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా తట్టుకోలేకపోయింది నన్ను. సరే ఇంకా మార్చాలి కదా అని అనుకుంటూ ఉన్నా. అలా నేను అందరితో డిస్కస్ చేయడంలో క్యాజువల్గా మాట్లాడుతూ ఫోన్ ఇట్లా అయిపోయింది మార్చాలి అన్న టైంలో వీళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకొని వీళ్ళు తెచ్చేసారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్, కంగ్రాచులేషన్. ఇవన్నీ నువ్వే చేసి ఇవ్వాలి ఇప్పుడు. ఎప్పుడే చేస్తా, అందుకే వచ్చాను నేను. సెటప్ చేసేస్తే ఇంకా రేపటి నుంచి ప్రశాంతంగా వాడుకోవచ్చు అని చెప్పి. ఓకే థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. వీటన్నిటిలో అందరికన్నా హ్యాపీ ఎవరు అవుతారు చెప్పండి? ఐఫోన్ 17 Pro Max ఇంటికి వచ్చింది అనగానే యూసుఫ్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇప్పుడు 17 Pro Max అంటూ ఉంటాడు. సో వాడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. వాళ్ళు వాడరు కానీ అది ఒక ఇది ఎక్సైట్మెంట్. నన్ను నేను వాడుతున్నాను హ్యాపీగా ఫీల్ అవ్వడు, వచ్చిందని ఫీల్ అవుతాడు. వాళ్ళ అమ్మకి రాలేదేంటి అని అనుకుంటాడు. వై నాట్ ఫర్ చాందనీ అని ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ అమ్మ. నిన్న రాగానే ఏం అడిగాడు తెలుసా?
డిడ్ యూ హ్యావ్ యర్ లంచ్ అని అంటే, ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు వెళ్ళి వస్తుంటాను, నన్ను ఒక్కసారి కూడా అడగలేదు. తల్లి ఒక్కరోజు వెళ్తే అల్లాడిపోతున్నాడు మా వాడు అనుకున్నా. తిన్నదా డే అంతా కూడా వెళ్ళాలి పడుకునే వరకు ఐ వాంట్ చాంది అంటే వాళ్ళ అమ్మ అక్కడ పని చేస్తుందని వీడు అస్సలు ఒక రేంజ్లో, అసలు ఎంతైనా తల్లి ప్రేమే. ఎవరెంత ఏం చేసినా తల్లే అంతే. చలో ఇంకా ఫోన్ సెటప్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యూర్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. సో ఇంకా పొద్దు నుంచి నాకు వ్లాగ్ చేయడం కుదరలేదు. నిన్న రాత్రి చూశారు కదా వీళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ పక్కన పెడితే ఒక భయం అనమాట, అంత భయపెట్టించేసింది సమీరా. అండ్ ఎందుకు నేను తీసుకుంటునేటప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు తెచ్చారు అని ఒక ఇదనమాట. ఒక పక్కన ఆనందం, ఒక పక్కన కోపం, మిక్స్డ్ రియాక్షన్స్ మధ్యలో ఉన్నాను నిన్న. ఇంకా అప్లోడ్ చేయడానికి దానికి చాలా టైం పట్టింది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి పడుకున్నాము. అండ్ యాజ్ యూజువల్ మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాము, అందరం ఇంట్లో బిజీగా ఉన్నాం కాబట్టి అప్లోడ్ కూడా పూర్తిగా అవ్వలేదు. బహుశా మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తుందేమో సమీరా. సో ఏంటంటే నేను ఊరికి వెళ్తున్నాను షూటింగ్కి. సో ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని, అన్నీ సర్దుకొని చేసుకొని మార్నింగే బయలుదేరాలన్నమాట. ఇదిగోండి నా సూట్ కేస్ అంతా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. ఇదిగోండి నా డ్రెస్ కూడా ఐరన్ చేసి పెట్టుకున్నాను నేను మార్నింగ్ వేసుకోవడానికి. ఇది బ్లూ కలర్ జీన్స్ అండ్ బ్లూ కలర్ షర్ట్, నా టచ్ బ్యాగ్ అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఎందుకంటే సిటీలో అయితే పర్వాలేదు, బయట ఊరికి వెళ్తే ఏం మర్చిపోయామా ఏంటి అని అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అన్నీ పెట్టుకున్నాను. ఆయన కూడా చేసేసుకున్నాను. మా వారు ఉంటే పాపం ఆయన ఆయన చేసి ఇస్తారు, ఆయన బయటికి వెళ్ళారు, ఊర్లో లేరు. సో అందుకని నేనే ఆయన చేసుకున్నా. మా వారంటే గుర్తొచ్చింది, మర్చిపోయాను. మొన్న మా వారికి బస్లో వన్ ఆఫ్ ఆర్ సబ్స్క్రైబర్స్ కలిశారు. ఆవిడ పేరు, సారీ నేను మర్చిపోయాను, ఏదో పేరు చెప్పారు ఆవిడ. సో మా వారు నార్మల్ కూర్చొని ఉన్నారంట బస్లో. ఆవిడ వచ్చి లేస్తారా, ఎక్స్క్యూజ్ మీ లేస్తారంటే, అయ్యో ఎవరో లేడీస్ వచ్చారు కదా. నేను లేచి చూస్తే సార్ మీరా అని గుర్తుపట్టి మాట్లాడారంట. ఈయన షాక్ అంటే, ఎవరబ్బా నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నారు, ఎవరు అని కన్ఫ్యూజ్, ఎవరు ఎక్కడ చూడలేదే, మా రిలేటివ్స్ కూడా కాదు అని అంటే, అప్పుడు సబ్స్క్రైబర్ అండి నేను ఇలా చూస్తూ ఉంటానండి, పేరున అందరినీ అడిగారు, ఒక్కసారి ఫోన్ డైల్ చేసి ఇవ్వరా నేను మాట్లాడతానంటే, మా వారు నాకు కాల్ చేస్తే నేను మాట్లాడాను అనమాట. ఆవిడ షాక్ అయ్యారు, ఈయనేంటి బస్సులో అనేసి. మా వారు నార్మల్గా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే మెట్రో కానీ బస్లో కానీ వెళ్తూ ఉంటారు, సేఫెస్ట్ వే ఆఫ్ ట్రావెలింగ్ అనేసి. సో చాలా మంచిగా అనిపించింది ఆవిడతో మాట్లాడి. ఆవిడ మరీ చెప్పారు, కొంచెం ఒకసారి వ్లాగ్లో చెప్పండి అని. అంటే మాకు మీ అందరి ప్రేమే మాకు బూస్ట్ ఆఫ్ ఎనర్జీ, నేను ఎప్పుడు చెప్తాను. సో మా వారు వచ్చారే మేరకు బి పైసాన్రే అంటున్నారు, ఆయన నన్ను కూడా గుర్తుపడుతున్నారు అంటున్నారు. సో ఆయన మామూలుగా బేసికలీ ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ షై పర్సన్. వాళ్ళు గుంటూరు అనుకుంటా, వాళ్ళ ఎగ్జిబిషన్కి ఏదో వచ్చారు. సో ఆయన డైల్ చేసి ఇచ్చారు, మాట్లాడారు. అని ఇంటికి వచ్చి చెప్పారు, बहुत अच्छा बात करे वो लोग, अच्छा परेशान हो गए थे, मतलब షాక్ हो गए वो लोग मेरे को देख के, पहचान रहे అంటే నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ యాస్మిన్ సంథింగ్, నేను పేరు మర్చిపోయాను, సారీ. వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ కోసం అని వచ్చి మళ్ళీ వెళ్తున్నారు ఊరికి. దే ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఆయన కూడా వాజ్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను చెప్తాను కదా, సబ్స్క్రైబర్సే మాకు మా బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో అది విషయం మా ఆయన గురించి. సో ఇంకేంటి చెప్పాలనుకున్నాను. ఎస్, తబస్సుమ్ ఎగ్జిబిషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. దేవుడి దయ వల్ల ఒక్కొక్క చిన్న అడుగు వేస్తుంది. చిన్న అడుగులో ఆ చిన్న సక్సెసే తనని ఇంకా హైట్స్ తీసుకెళ్ళాలి, తను అనుకునే అన్నీ నెరవేరాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నట్టు ఈసారి కూడా అలాగే కోరుకుంటున్నా. లేకపోతే అస్సలు బయటికి వెళ్ళని ఒక పిల్ల ఈసారి బయటికి వచ్చి అన్నీ చేస్తుందంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్, ఎందుకంటే ఓకే అనేసి. ఇప్పటి వరకు వాళ్ళకి, ఇప్పుడు నేను మార్నింగ్ షూటింగ్కి వెళ్ళాను అనుకోండి, వచ్చే వరకు ఏ రాత్రి అవుతుంది. సో అదర్ పార్ట్ ఆఫ్, అంటే ఇప్పుడు వాళ్ళు పెరిగిన తర్వాత కొంచెం వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటి, ఎన్ని గంటలు పని చేస్తారు, ఎంత కష్టపడతామని ఇప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలిసేది కాదు. సో ఇప్పుడు ఆ సేమ్ హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తుంటే నాకు హ్యాపీ. అంటే వాళ్ళకు కూడా లైఫ్ అంటే హౌ స్టెప్ బై స్టెప్ హౌ టు గ్రో అనేది తెలుస్తుంది అనేసి చిన్న అడుగులు వేస్తూ షీజ్ ముందుకెళ్తుంది. సో మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పుడు తనతో ఉన్నాయి, ఈసారి కూడా ఉండాలి. తన జర్నీలో సక్సెస్ అవ్వాలని, ఈ గిగల్స్ అండ్ గిఫ్ట్స్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తన కోసం. అండ్ ఈసారి సెకండ్ ఎగ్జిబిషన్ సూపర్ సక్సెస్. అండ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ అప్లోడ్ చేస్తానంటుంది, చేస్తుంది మెల్లిమెల్లిగా అన్నీ.
అండ్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వీళ్ళు నేను ఒక 4-5 రోజులు ఉండను. ఎలా మేనేజ్ చేస్తారు ఇంట్లో ఏంటి తెలియదు నాకు. ఐఎమ్ గోయింగ్ అంటే చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు నేను వెళ్తున్నాను. ఏం చేస్తారు ఏంటి ఎలా ఉంటారో తెలియదు. బాగానే ఉంటారు కానీ ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు, చూడాలి. సో మార్నింగ్ ఈజ్ మై ఫ్లైట్. ఇంకేదో మాట్లాడాలనుకున్నాను మీతో, మర్చిపోయాను. నా గొంతు అదంతా బాగా క్లియర్ అయింది. ఇట్స్ మచ్ 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 బెటర్. కరక్కాయతో అయింది. నాకు చాలామంది చాలా టిప్స్ పంపించారు. అవన్నీ నేను ఆల్మోస్ట్ పాటిస్తూనే ఉన్నాను, అయినా అప్పుడు తగ్గలేదన్నమాట. బట్ కరక్కాయ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వర్క్ చేస్తుంది. లాస్ట్ టైం ఏంటంటే నేను చెప్పాను కదా, కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఇలాగే 1 month ఉండింది నాకు. అక్కడేంటి కాశ్మీర్ ఏమంటారు అది, ఎల్లుల్లిపాయలు, అది తింటే తగ్గింది నాకు. ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నాను, ఏంటేంటో చేశాను, తగ్గలేదు. వాళ్ళు అక్కడ దేనికో ఏదో డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్తే ఆప్ ఏ ఖాకే దేఖో ఇట్స్ వెరీ ఫేమస్ అని చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు మనకి అమెజాన్లో దాంట్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. కాశ్మీర్ ఎల్లుల్లిపాయలు అంటే ఉంటాయి. అది తిన్నా నేను, అంటే అది ఇట్లా ఒలుచుకొని 4-5 తినేసేదాన్ని. దాంతో తగ్గింది నాకు లాస్ట్ టైం. సో ఒక్కొక్కసారి అట్లా అనమాట. సో అది విషయం. అండ్ ఇంకా మార్నింగ్ నేను బయలుదేరాలి. మా స్టాఫ్ కూడా నాతో వస్తున్నారు. అబ్బాస్ రావట్లేదు బికాజ్ వాడికి ఇక్కడ షూటింగ్ ఉంది. సో త్రినాథ్ అండ్ సుబ్బు మాత్రం వస్తారు. మేము ముగ్గురం వెళ్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎ బ్యూటిఫుల్ ప్లేస్, హోలీ ప్లేస్. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ షూటింగ్, ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను. అండ్ అక్కడ కలవాలనుకున్న వాళ్ళు ఆ వ్లాగ్ చూసిన తర్వాత నన్ను కలవచ్చు. అండ్ ఈ వ్లాగ్ వాళ్ళు అక్కడ రేష్మా వాళ్ళు తబస్సుమ్ అక్కడ ఎగ్జిబిషన్లో కొంచెం రికార్డ్ చేయమంటే చేశారు. ఆ క్లిప్స్ కూడా మీరు చూశారు కదా. సో ఇంకా తబస్సుమ్ వెళ్ళిన దగ్గర నుంచి యూసుఫ్ హడావిడి చూడాలి, యూసుఫ్ కంగారు పడడం, వాళ్ళ తల్లి కోసం ఆతృత అనమాట. వాడికి అన్నీ సేల్ అయిపోయా, నువ్వు తిన్నావా అంటే ఒక తెలియని క్యూట్ లవ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మదర్. సో తెలియని ప్రేమ ఉంటుంది ఈ ఏజ్లో వాళ్ళకి. సో అలాంటి అట్రాక్షన్ అండ్ ప్రేమ అనమాట వాడికి. సో తల్లి మీద ఏ పిల్లలకైనా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఎస్, ఫస్ట్ మన పేరెంట్స్, నేను ఎప్పుడు అందరూ చెప్తాను, తల్లి తండ్రి ముందు, దాని తర్వాత ఎవరైనా. అది ఎవరైనా కావచ్చు, ఎంత ప్రేమైనా ఇవ్వచ్చు. అది మన హస్బెండ్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, వదిన కావచ్చు, అంకుల్స్, ఆంట్స్, ఎవరైనా సరే ఫస్ట్ తల్లి తండ్రులు, దాని తర్వాత ఎవరి ప్రేమ అయినా, నేను ఎప్పుడు చెప్తాను. సో ఐఎమ్ మిస్సింగ్ మై మదర్ అండ్ ఫాదర్. కానీ చెప్పాను కదా, వాళ్ళు ఉన్న రోజులు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను, మంచిగా చూసుకున్నాను, హ్యాపీగా చూసుకున్నాను. సో ఆ తృప్తి మాత్రం ఉంటుంది నాకు. చాలా తొందరగా వెళ్ళిపోయారు, బట్ ఓకే, ఆల్ ఇస్ లైఫ్. ఇట్ హ్యాస్ టు గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 4 టచ్ అవ్వాలి ఫాస్ట్గా. సో 4 lakhs ఐ హోప్ అది తొందరలో అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ చాలామంది నాకు హౌస్ టూర్ చేయమని అప్పుడు అడిగారు. నేను 4 lakhs అయితే నేను చేస్తానని చెప్పాను, 3 lakhs అయితే చేస్తానన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అ హౌస్ టూర్. ఐ డోంట్ నో, అంటే కొన్ని కారణాల వల్ల, అంటే ఫుల్ హౌస్ చూపించాలా, ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, ఏదో అనమాట, ఏదో రీజన్ వల్ల. సో నేను ట్రై చేస్తాను, వీలైతే ఐ విల్ డూ ఇట్. అదర్వైజ్ ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ అండ్ సారీ. నేను చూపించకపోతే ఆల్మోస్ట్ మా ఇల్లంతా మీరు అన్ని వ్లాగ్స్ చూస్తూనే ఉంటారు. ఇంకా స్పెషల్గా చూపించడానికి ఏం లేదు, బట్ స్టిల్ ఐఎమ్ సారీ చూపించినందుకు. అంటే చూస్తూనే ఉన్నారు, అదే మా ఇల్లు, ఇంకేం స్పెషల్గా లేదు. అది ఇంకేదో చెప్పాలనుకున్నాను. ప్లీజ్ డూ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. అండ్ మీరందరూ కూడా, మీ అందరి కోసం కూడా నేను ప్రే చేస్తాను. లెట్స్ ఆల్ హ్యావ్ అ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ అండ్ నైస్ లైఫ్స్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆరోగ్యం బాగుంటే మనకి ఎన్ని ఆస్తులైనా ఏమైనా సరే మనకి ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ప్రే చేయండి, ఫేత్ఫుల్గా ఉండండి. అండ్ కీప్ యువర్ హోప్స్ స్ట్రాంగ్ అండ్ అలైవ్. అంటే ఎస్ అవుతుంది, నేను చేయగలను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది మాత్రం ఎవరైనా, ఏ ఏజ్ గ్రూప్ అయినా అది మాత్రం మనసులో పెట్టుకొని ఎప్పుడు ఉండండి. ట్రై టు బీ పాజిటివ్, ట్రై టు కీప్ స్మైలింగ్ అండ్ ట్రై టు స్ప్రెడ్ పాజిటివిటీ.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అంటే ఇంకేదో ఏదో చూపించాలి, ఏదేదో చేయాలనుకున్నాను. కానీ సమీరా కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది పడుకోవడానికి. ప్రిన్స్ అండ్ తవసం కూడా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు పడుకుంటున్నారు అనమాట. సో నేను ఈ వ్లాగ్ ఇప్పుడు బట్టలన్నీ సర్దుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏ పని అవ్వట్లేదండి. వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు వస్తే ఏ పని అవ్వదు. వాళ్ళు వెళ్ళినప్పుడు మనకి బ్యాలెన్స్ చిన్న చిన్న పనులు చేసే లోపు 3:30 అవుతుంది, వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు. సో వాళ్ళు పడుకున్నారు కాబట్టి అన్నీ సర్దేసుకున్నాను. ఐఎమ్ ఆల్ సెట్ టు లీవ్ టుమారో ఫర్ ద షూట్ అండ్ దట్స్ ఇట్. మీకు నచ్చితే ఈ వ్లాగ్ ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.